హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరికొన్ని బ్లౌజెస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఒక త్రీ డిజైన్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హోల్సేల్గా మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ కానీ అలాగే ఎంబ్రాయిడరీ కానీ మేము చేసిస్తామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేసుకోవాలనుకునే వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా షాప్ అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్ జగద్గిరిగుట్ట, యాస్బెస్టస్ కాలనీ, లేదా హైదరాబాద్ కుకట్పల్లి జగద్గిరిగుట్ట యాస్బెస్టస్ కాలనీ అండి. కుకట్పల్లి అనేది ఎందుకు మెన్షన్ చేస్తామంటే త్వరగా మనకి ఏంటంటే గుర్తుపట్టడానికి. కాబట్టి ఇదైనా అదైనా సేమ్ అడ్రస్ అండి. సేమ్ ఎలా అయినా రావచ్చు, బాలనగర్ మీదుగా రావచ్చు, కుకట్పల్లి మీదుగా రావచ్చు. సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. మధ్యలో మా షాప్ ఉంటుంది, మెయిన్ రోడ్ పైనే ఉంటుందండి. ఎవరైనా రాగలిగిన వారు ఉంటే కనుక, ఇలాగే మా స్టోర్కి విజిట్ చేయాలనుకునే ఇండివిజువల్ కస్టమర్ కానీ ఎలా అయినా సరే మీరు రావాలనుకుంటే కనుక పూర్తి అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉందండి. అలా మీకు ఏదైనా కావాల్సిన వారు ఉంటే కూడా మీరు తప్పకుండా రావచ్చు. చాలా వెరైటీస్ ఉంటాయండి. అలాగే శారీస్ పైన అప్ టు 50% డిస్కౌంట్ సేల్ కూడా నడుస్తుంది. చాలా మంచి రన్నింగ్ అవుతున్నాయండి శారీస్ కూడా. నేను రేపటి వీడియోలో మరికొన్ని మీకు చూపిస్తాను. బుకింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల మేము వీడియో గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ డిస్పాచ్ అయిపోయిన తర్వాతే మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వర్క్ చేయడము, మళ్ళీ ఇవ్వడము, మళ్ళీ గ్యాప్ రావడము, కొంతమందికి లేట్ అవ్వడం ఇలా జరుగుతుంది. కాబట్టి నేను గ్యాప్ ఇస్తూ అలా చేసుకుంటూ వస్తున్నానండి. లేట్ అవ్వడానికి అయితే రీజన్ అదే, బ్లౌజెస్ రెడీగా లేనందువల్ల అప్పుడు మళ్ళీ వర్క్ చేసి కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్. కాబట్టి ఎలా మరోలా అనుకోవద్దు. ఎవరికి లేదు అనుకుండా మాత్రం ఇస్తున్నానండి. బ్లౌజెస్ అయితే కనుక, శారీస్ అయితే కనుక సోల్డ్ అవుట్ అని చెప్తున్నాము. బ్లౌజెస్ మాత్రం సోల్డ్ అవుట్ అని చెప్పట్లేదు. కంపల్సరీ మీరు కోరిన బ్లౌజ్ ఏదైనా ఉంటే కనుక అది నేను మళ్ళీ వర్క్ చేసి, ఫ్యాబ్రిక్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి వర్క్ చేసి మీకు కొరియర్ చేస్తున్నాను. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప వేరే ఏం లేదండి. అందుకని కొంచెం వీడియోస్ కూడా లేట్గా చేస్తున్నాము. డైలీ చేయకుండా మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నాను. అలాగే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో, ఇది వన్ సైడ్ డిజైను. డిజైన్ అంతా ఇదండి. మంచి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన రెడ్, లైట్ బేబీ పింక్, రెడ్ కలరు, లైట్ బేబీ పింక్, ఆఫ్ వైట్, గోల్డ్ కలరు, ఇంత గోల్డ్ అండి, ఆరెంజ్, ఈ 5 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయిందండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్. మనకి ఇది వన్ సైడ్ ఒక బంచ్లా వస్తుంది. ఇలా చేసుకోవచ్చు. నెక్ డీప్ వచ్చేసి మనకు 10.5 ఉంటుంది. 10.5 ఇంచెస్ అనేది కంపల్సరీ ఇస్తానండి. ఇలా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది హెవీ డిజైన్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇదంతా ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి కూడా ఒక బంచ్ లాగా ఇలా వస్తుంది. కింద మనకి బ్లౌజ్కి కింద సైడ్ అంతా ఇట్లా బార్డర్ వచ్చేసి ఇదంతా బంచ్ వస్తుందండి. ఇది కూడా మనకి 10 ఇంచెస్ ఉంది డిజైన్. మనకి లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. మనం 11 వరకు కూడా తీసుకున్నా ఏం ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే ఇంతే చిన్న 1/2 ఇంచు 1 ఇంచు గ్యాప్ వస్తుంది. కాబట్టి పెద్దగా వేరియేషన్ అనేది తెలియదండి. 10 ఇంచెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే ఇది 11 ఇంచెస్ మనం స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఏమి ఇబ్బంది ఉండదండి. ఇది బంచు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ రా సిల్క్. అలాగే ఇది లెంత్ వచ్చేసి 90 సెంటీమీటర్స్ ఉంటుంది బ్లౌజు. అంటే శారీ పన్న కాబట్టి మంచిగా ఎలాంటి హెల్తీ పర్సన్స్కి అయినా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి, ఇబ్బంది ఉండదు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ రా సిల్క్. ఇది కొంచెం సింక్ అవుతుంది. మనం కొంచెం లూజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఒక్క వాష్ అయిన తర్వాత మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. అలా చేయించుకోవచ్చు. బ్లౌజ్ అయితే కనుక ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఎంత వాష్ చేస్తే మనకు అంత షైన్ వస్తుంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కలర్ పోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్. ఆల్రెడీ మీరు వాడుతున్నారు, కొంతమంది వాడిన వాళ్ళకి తెలుసు. నేను కొత్తగా చూస్తున్న వాళ్ళకి మళ్ళీ ఫ్యాబ్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కలర్ అండి, ఈ డిజైన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ పరంగా ఇదండి, ఇది డిజైను. మీకు దీంట్లో నేను కొన్ని కలర్స్ మీకు చూపిస్తానండి. రెడ్ కలర్, మంచి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ పైన మంచి రాయల్ బ్లూ, లైట్ స్కై బ్లూ, గోల్డ్, సిల్వరు, ఈ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ చాలా బాగుంది. గ్రీను, బ్లూ, గోల్డ్ అవన్నీ ఉన్నాయండి. లైట్ గోల్డ్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ఈ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ చేశాను. చాలా బాగుందండి రెడ్ కలర్ కూడా.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఇది స్టిచ్చింగ్, మనకు వర్కర్స్ ఉంటే కనుక నేను ప్రతి బ్లౌజ్ మీకు స్టిచ్చింగ్ చేసి చూపించేదాన్ని. వర్కర్స్ ఇంకా రాలేదు. వర్కర్స్ వస్తే కనుక తప్పకుండా నేను స్టిచ్డ్ బ్లౌజెసే చూపిస్తాను మీకు. ఒక బ్లౌజ్ అయినా ఎలా ఉంటుందనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. వర్కర్స్ రాగానే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకొక 1 వీక్ వరకు వర్కర్స్ అయితే అవైలబుల్ ఉండరండి. ఇది రెడ్ కలర్ బ్లౌజ్. దీంట్లో మనం అన్ని కలర్స్ కూడా చూసేద్దాము. నెక్స్ట్ 1 కలర్ వచ్చేసి క్రీమ్ కలర్. క్రీమ్ కలర్ పైన మంచి లైట్ క్రీమ్ అండి. ఇది డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి ఈ కలర్ పైన చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కలర్స్ అన్నీ కూడా మనం ఫాస్ట్గా చూసేద్దామండి. అన్నీ ఓపెన్ చేయను. గ్రే కలర్, మంచి లైట్ గ్రే కలర్. బ్లూ కలర్, బ్లూ, పికాక్ బ్లూ, పికాక్ బ్లూ కలర్. ఈ బ్లౌజ్ ప్రైస్ చెప్పలేదండి, మర్చిపోయాను. 850 అండి. కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మాత్రం ఇవన్నీ కూడా 850 ఛార్జ్. మంచి జామునీ కలర్. కలర్ కాంబినేషన్ అనేది మనకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని బట్టి బ్లౌజ్ కలర్ని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి కలర్ కాంబినేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయండి. ఈ కాంబినేషన్ వచ్చి కూడా చాలా బాగుంది. గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఫ్లవర్ అంతా వచ్చి పీచ్ కలర్ మధ్యలో అటాచ్ అంతా పీచ్ కలర్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్. ఈ డిజైన్ మంచి జామునీ కలర్. ఆఫ్ వైట్ అయితే ఇంకా చెప్పొద్దండి. మనకి చాలా ఏ శారీకైనా ఇప్పుడంతా సిల్వర్ జరీ వస్తుంది కాబట్టి ఈ కలర్ అయితే దేనికైనా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్నఫ్ కలర్, మంచి స్నఫ్ కలర్. బ్లూ, రాయల్ బ్లూ. కాపర్ సల్ఫేట్ బ్లూ. లైట్ పింక్, పీచ్ కలర్, బ్లూలోనే మరొక షేడు. ఇది కూడా రాయల్ బ్లూనే. దీంట్లో కొంచెం లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయండి. షేడ్ సేమ్ కాదు, లైట్ డార్క్. మంచి పింక్, డార్క్ పింక్. లెమన్ ఎల్లో, బ్లాక్, మెరూన్ కలర్, బాటిల్ గ్రీన్, మెరూన్ కలరు. ఇందాక చూసింది డార్క్ మెరూన్ అండి, ఇది రెడ్డిష్ మెరూన్. వైట్, మంచి మ్యాంగో ఎల్లో. ఈ కలర్స్ ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. మీకు కావాల్సిన వారు ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మీ కలర్ చాయిస్ ఏదైతే మీకు ఉందో అది నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నేను మీకు అది బ్లాక్ చేస్తాను. అలాగే మీరు మనీ పే చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోద్దు. మనీ పే చేయండి. కొరియర్ ఛార్జెస్ అనేది మాత్రం ఇప్పట్లాగే మీకు ఎక్స్ట్రా ఉంటాయండి. అంటే మీ డిస్టెన్స్ని బట్టి మేము చెప్తాము. మీరు అడ్రస్ పెట్టినప్పుడు కొరియర్ ఛార్జెస్ ఏంటో చెప్తే మేము దాన్ని బట్టి మీకు కొరియర్ ఛార్జెస్ ఎంత అనేది చెప్తామండి. మరొక డిజైన్ చూద్దాము. బ్లాక్ పైన ఇలా మంచి స్వాన్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకి 850 ప్రైస్లో వస్తుంది.
చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. దీనిపైన బ్లాక్ పైన మేము చేసింది ఏంటంటే రెడ్ కలరు, అలాగే ఆఫ్ వైట్, గ్రీన్ కలరు, గోల్డ్ కలర్, ఈ 4 కలర్ కాంబినేషన్లో, గ్రీన్లో కూడా డార్క్ లైట్ ఉందండి. 5 కలర్ కాంబినేషను, ఈ కలర్ ఈ డిజైన్ ఈ 5 కలర్ కాంబినేషన్లో ఇది రెడీ చేసామండి. బ్లాక్ పైన చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. ఇది హై నెక్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చూసిన డిజైన్ అయితే డీప్ నెక్, ఇదైతే కనుక హై నెక్ మాత్రమే పాసిబుల్ ఉంటుందండి. ఇదంతా బ్యాక్ పార్ట్. ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ అండి, సేమ్ మీటర్ కూడా సేమ్ 90 సెంటీమీటర్స్. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ రా సిల్క్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇవి హ్యాండ్స్. చాలా బాగుంటుందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి డిజైన్ అని చెప్పొచ్చు. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి, నేను ఇవి కూడా మీకు ఫాస్ట్గా చూపిస్తాను. వచ్చేసి గ్రే కలరు. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా మనకి 850 రూపీస్ పడుతుందండి. సేమ్ కాస్ట్ 850లో. ఒకటి రెడ్ కలరు, పీకాక్ బ్లూ, ఒకటి బ్లాక్. మనం ఫస్ట్ చూసిన డిజైన్లో ఏంటంటే రెడ్ వాడానండి, దీంట్లో మాత్రం పింక్ ఉంది. బ్లాక్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇందాక మనం చూసిన ఈ డిజైన్కి ఇది రెడ్, ఇది వచ్చేసి మెయిన్ కలర్ పింక్. రామా గ్రీన్, పర్పుల్, గోల్డ్ కలర్, గ్రే, చిక్కు కలర్, మెహందీ గ్రీన్, మంచి మెరూను, మస్టర్డ్ ఎల్లో, కాపర్ సిల్వర్ బ్లూ, టమాటో పింక్, మెరూన్ షేడ్, పింక్ మిక్స్డ్ అండి. దీంట్లో బాటిల్ గ్రీను, ఇందులో డార్క్, ఇది డార్క్ బాటిల్ గ్రీన్, ఇది లైట్ కలర్ అండి. లాస్ట్ వన్ కలర్ వచ్చేసి పింక్, మంచి రాణి పింక్. ఈ డిజైన్లో ఈ కలర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో మీకు ఏదైనా కలర్ చాయిస్ ఉంటే కనుక వెంటనే మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, ఆ కలర్ అనేది మీకు బ్లాక్ చేస్తామండి. ఈ డిజైన్ వచ్చేసి మనకి 850 రూపీస్ పడుతుంది. మరొక డిజైన్ చూద్దామండి. ఈ డిజైన్ కూడా హై నెక్ అండి. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఒక బంచ్ వస్తుంది ఇక్కడ. ఇదంతా మళ్ళీ మిడిల్లో అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో స్మాల్ బూటా ఇచ్చామండి. అన్ని కలర్స్ కలిపి ఈ బంచ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ బూటాలో కూడా మళ్ళీ అన్ని కలర్స్ ఉన్నాయండి. మల్టీ కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చామండి. ఈ డిజైన్ వచ్చేసి 6 కలర్ కాంబినేషను. మనకి సెంటర్లో బ్యాక్ సైడ్ సెంటర్లో ఒక బంచ్ వస్తుంది. హై నెక్ మాత్రమే పాసిబుల్ అవుతుందండి, డీప్ నెక్ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇది హై నెక్ డిజైన్. ఇదంతా కూడా బ్యాక్ పార్ట్. ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇదంతా బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఇలా ఉంటుంది, ఇది హ్యాండ్. ఇది హ్యాండ్ డిజైన్. చాలా బాగుంటుందండి. 90 సెంటీమీటర్స్లో మంచి హెల్దీ పర్సన్స్కి కూడా మనకి స్టిచ్చింగ్ అనుకూలంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది, మనకి పన్న పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి స్టిచ్చింగ్కు ప్రాబ్లం అవ్వదు. చాలా బాగుంటుందండి డిజైన్ వచ్చేసి. ఇది డిజైన్. దీని ప్రైస్ వచ్చేసి 750 రూపీస్. ఇందులో మనం కలర్స్ చూద్దాము. పీకాక్ బ్లూ, లైట్ గ్రీను, లెమన్ ఎల్లో, వైన్ కలరు,
మెరూన్ కలరు, రాయల్ బ్లూ, ఆఫ్ వైట్, వైట్, చిక్కు కలర్, మస్టర్డ్ ఎల్లో, బ్లూ కలర్, జామునీ కలర్, మ్యాంగో ఎల్లో, పింక్, మంచి రాణి పింక్, లైట్ గ్రీను, ఆరెంజ్, లైలా కలరు, ఇది వచ్చేసి ఆఫ్ వైట్, గ్రే కలరు, బ్లాక్, రామా గ్రీన్, బేబీ పింక్, మెహందీ గ్రీన్, బాటిల్ గ్రీన్. ఈ డిజైన్లో ఈ కలర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో మీకు ఏదైనా కలర్ చాయిస్ ఉంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నేను ఈ బ్లౌజ్ మీకోసం బ్లాక్ చేస్తాను. చూసారు కదండి, ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఈరోజు అందుబాటులో ఉన్న డిజైన్స్ అండి. మీకు ఏదైనా కనుక నచ్చితే వెంటనే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.